హాయ్ స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎగిరే ట్యాక్సీల విషయంలో చైనా కీలక ముందడుగు వేసింది. పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ ట్యాక్సీలను కమర్షియల్గా వినియోగించేందుకు అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా అనుమతిచ్చింది. ఈ హ్యాంగ్ హోల్డింగ్స్, హ్యాపీ హే ఎయిర్లైన్స్ సంస్థలకు ఈ మేరకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ను జారీ చేసింది. అర్బన్ ఏరియాల్లో పర్యాటక స్థలాల సందర్శనకు ప్రయాణికుల డ్రోన్లను వినియోగించుకునేందుకు అనుమతించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఏదైనా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ తప్పనిసరి. టైప్ సర్టిఫికేట్, ప్రొడక్షన్ సర్టిఫికేట్, ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ వంటివి అనుమతులు అనంతరం ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమయ్యింది. త్వరలోనే ఈ ఎయిర్ ట్యాక్సీలు రివ్వున గాల్లోకి ఎగరనున్నాయి. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి ఇటీవలే సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తాజాగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న వీరు రోదసిలో తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది అని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు. చాలా అద్భుతంగా కనిపించిందని చెప్పారు. అంతేకాదు, త్వరలోనే భారత్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భారత్ చాలా అద్భుతంగా ఉంది. మేం హిమాలయాల మీద నుంచి వెళ్ళిన ప్రతిసారి ఆ మంచుకొండల అందాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్ లాగా పనిచేసేవి. ఇక మొత్తంగా భారత్ నాకు ఎలా కనిపించిందంటే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్టు కనిపించేది. ఇక హిమాలయాలైతే అత్యద్భుతం అని సునీతా విలియమ్స్ వివరించారు. ఇక భారత్కు వచ్చే అవకాశం గురించి ఆమె ప్రస్తావించారు. నా తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగి రావాలని అనుకుంటున్నాను. అక్కడి బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో నా అనుభవాలను వారితో పంచుకోవాలని ఉంది అని సునీత ఆనందం వ్యక్తం చేశారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని, అంతరిక్ష యాత్రలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోని ఆ మూలాలు ఉండడం గర్వంగా ఉందని అన్నారు. మయన్మార్లో రెండో అతిపెద్ద నగరమైన మాండలేలో 11 నిమిషాల వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 7.7 మరియు 6.4తో వచ్చిన భారీ భూకంపాలతో ఇటీవల మయన్మార్ కుదేలైంది. బలమైన ప్రకంపనల దాటికి అనేక నిర్మాణాలు, భవనాలు ఎక్కడికక్కడే పేకమేడల్లా కూలిపోయాయి. ఈ పరిస్థితే ప్రస్తుతం సహాయక చర్యలకు పెను సవాల్గా మారినట్లు తెలుస్తోంది. భవంతులు ఫ్లోర్లకు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవడంతో వాటిలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడం కష్టతరంగా మారుతున్నట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం భారత్ నుంచి మయన్మార్కు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల నుంచి ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. సెక్టార్ డి విపత్తు సహాయ ప్రణాళికలో భాగంగా 13 భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ ప్రాణాలతో ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నారు. వారి ఆశలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అద్భుతాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 2023లో తుర్కియే భూకంపంలో 17 రోజుల అనంతరం కూడా ఒకరు ప్రాణాలతో కనిపించారు. ఈ భూవిలయానికి మయన్మార్ మృతుల సంఖ్య ఇప్పటి వరకు 2007 దాటింది. విపత్కర సమయంలో పొరుగు దేశానికి అండగా నిలిచేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ ఇప్పటికే రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున సహాయక సామాగ్రి చేరవేస్తోంది. మరోవైపు 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. అయితే ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల నుంచి వస్తున్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు అవరోధంగా మారాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.